హలో. ఏంటి టైం 8 అయిందా? సరే నేను వస్తాను. అలారం మోగలేదా ఏంటి? రిపేర్ అయిందా? వేరేది మార్చాల్సిందే. ఏంట్రా ఈ లైఫ్? కారు, డబ్బు, బంగ్లా అన్నీ ఉన్నా కూడా లైఫ్లో చేంజ్ చేయలేదే. రాత్రి అయితే బారుకు వెళ్ళడం, రాత్రి మొత్తం మందు కొట్టడం, ఏదైనా అమ్మాయిని లైన్లో పెట్టడం, తర్వాత పగటిపూట నిద్రపోవడం, మళ్ళీ రాత్రి బారుకు వెళ్ళడం. ఛ, చాలా బోరుగా ఉంది. ఒకవేళ డబ్బు ఎక్కువ చేరితే లైఫ్ ఇలాగే బోర్ కొడుతుందేమో.
ఇన్ని రోజులు నేను డబ్బులు ఇచ్చి కరెక్ట్ చేస్తే వాడు 2000 రూపాయలు కట్ట చూపించగానే వాడు గొప్పోడైపోయాడా? రే వదలండ్రా, ఎప్పుడు అమ్మాయి కోసం గొడవ పడుతూ. రే ఏంట్రా సమస్య? ఇన్ని రోజులు నేను ట్రై చేశాను, ఇప్పుడు నువ్వు మధ్యలో లేపుకెళ్తే నేనేం చేయాలి? అయ్యో రే, నీ సమస్య ఇదేనా? రే నేను బేసికల్గా సోమరిపోతుండ్రా. మళ్ళీ పైకి వెళ్ళి ఇంకో అమ్మాయిని లైన్లో పెట్టలేను. నాకు ఆప్షన్ దొరికింది, నేను నీకు ఆప్షన్ ఇస్తాను. ఇదిగో ఈ డబ్బు తీసుకుని తిన్నగా పైకి వెళ్ళండి. ఏ అమ్మాయి కావాలో కరెక్ట్ చేసి సంతోషంగా ఉండండి. రే ఏంటి చూస్తున్నావు? పైకి వెళ్దాం పద. నైట్ ఇతనితో డ్యూట్ పాడలేం. పద పద పదరా. నువ్వు కారెక్కు. నీ పేరేంటి? सारा। और आपका नाम? రమేష్. సరే కానీ హిందీలో సారా అంటే అర్థం ఏంటి? తెలీదు. ఓ, తెలుగు బాగా అర్థమవుతుంది. ఏ ఊరు నీది? పంజాబ్. ఈ ఊర్లో 2 సంవత్సరం బార్ డాన్సింగ్ చేశాను. ఓ, బార్ డాన్సర్ అవ్వాలని పంజాబ్ నుంచి వచ్చావా? No, I wanted to become a famous cinema star. కానీ ఇప్పుడు ఫేమస్ బార్ డాన్సర్. అరే పోలీస్! ఊదు. ఏంటి తాగావా? ఈ వేళప్పుడు ఒంటరిగా తిరుగుతున్నావేంటి? కృష్ణానగర్ పెట్రోల్ హియర్. అవును సార్. వెహికల్ చెకింగ్ సార్. చేస్తున్నాం సార్. కాల్స్ రిసీవింగ్ సార్. ఓవర్. Oh my God! Wow! Beautiful house. చుట్టి చూడొచ్చా? So how many family members do you have? నేను ఒక్కనే ఉన్నాను. Wow, बहुत सुंदर. क्या बात है. भगवान आस्तिक है क्या तू? हाँ? సరే వెళదాం పద. బెడ్రూమ్ ఎక్కడుంది? పైన ఉంది.
తట్టుకుంటావా? నిన్ను తట్టుకోవాలంటే ఇలాంటివన్నీ చేయాలి కదా. ఒక రౌండ్ వేద్దామా? ముందుగా ఇల్లు చుట్టి చూడొచ్చా? షూర్. वाह, सुपर है यार. वाह यार, सुपर है. వీళ్ళెవ్వరు? రా చెప్తానులే. సెకండ్ ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూలా? స్విమ్మింగ్ చేద్దామా? చివరిగా చేద్దాంరా. రమ్మంటుంటే టైం అవుతోంది కదా. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళెవరు? మీ అమ్మ నాన్ననా? అంతకన్నా ఎక్కువ. ఓ, అయితే మీ అమ్మమ్మ తాతయ్య. నీ తెలివితేటలకు జోహార్. ఉండు చెప్తాను. ఈ ఇంటికి వాళ్లే ఓనర్. అయితే నువ్వు? నేను ఈ ఇంట్లో డ్రైవర్. డ్రైవర్? నేను నమ్మను. నమ్మట్లేదా? రా చెప్తాను. ఈ ఇంట్లోనే చాలా ఏండ్లుగా పనిచేసేవాడిని. ఈ హౌస్ ఓనర్ నా మీద ఎంతో ప్రేమగా ఉండేవారు. లక్ష్మి, లక్ష్మి, ఇదిగో వస్తున్నానండి. ఏం చేస్తున్నావు? త్వరగా రా, టైం అవుతోంది. వస్తున్నానండి, ఎప్పుడు చూసినా తొందరే. కోట్ తీసుకొస్తున్నావా? ఎందుకింత తొందరపడుతున్నారు? నిదానంగా వెళ్ళండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే, అక్కడికి వెళ్ళి కోప్పడకూడదు. నిదానంగా మాట్లాడాలి, సరేనా? ఓకే, నువ్వు జాగ్రత్తగా ఉండు. రీచ్ అయిన వెంటనే కాల్ చేయండి. చూసి జాగ్రత్తగా వెళ్ళండి. రమేష్ సార్. బండి రెడీయా? సార్, బండి క్లీన్ చేయడానికి లేట్ అయింది. మీ లగేజ్ ఆ బండిలో పెట్టాను సార్. వీడెప్పుడు ఇలాగేనండి, అన్నిట్లోనూ లేట్. సరే వదిలే, నేను చూసుకుంటా. వస్తాను. ఒకరోజు మా ఓనర్ బిజినెస్ విషయంగా ఫారిన్ ట్రిప్ బయలుదేరి వెళ్లారు. సడన్గా ఏమైందో తెలియదు కానీ ఫారిన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని ఇంటికి బయలుదేరి వచ్చారు. వచ్చిన వెంటనే కోపంగా లోపలికి వెళ్ళారు. అసలేం జరుగుతుందో అర్థం కాక నేను గుమ్మం ముందు నిలబడి తప్పిస్తున్నాను. ఇంట్లోకి వెళ్ళిన వ్యక్తి కాసేపట్లో తన వైఫ్ను తీసుకుని లగేజ్తో బయటకు వచ్చారు. ఈ ఇంటి దస్తావేజులు, ఆయన కారు, డబ్బు అన్నీ ఇచ్చేసి ఈ దేశాన్నే వదిలి వెళ్ళిపోతున్నాం అన్నారు. ఆయన వెళ్ళింది కూడా నాకు పెద్దగా ఏమనిపించలేదు. కానీ ఆయన వెళ్ళేటప్పుడు తన ఆస్తులు మొత్తం నాకు ఇచ్చి వెడతారని నేను అస్సలు ఊహించలేదు. ఆ విధంగా ఈ బంగ్లా నాకు సొంతమైంది. అప్పటి నుంచి ఈ బంగ్లాని షూటింగ్కి అద్దెకిస్తున్నాను. బంగ్లానే ఇచ్చేసి వెళ్ళారా?
जी सच्ची बोलिए क्या हुआ? రా చెప్తాను. వస్తాను. ఆయన ఫారిన్ బయలుదేరి వెళ్ళింది నిజమే, కానీ ఆ తర్వాత పైకి రా. ఏంటి అక్కడే నిలబడ్డావు? లోపలికి రావా? చెప్పండి డియర్. ఎయిర్పోర్ట్కి బండి పంపించు. ఎందుకు? ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఓ అలాగా. ఎవరిని పంపించాలి? రమేష్ని పంపు. రమేష్నా? ఓకే. అయ్యో బయలుదేరా, ఎయిర్పోర్ట్కి రమ్మంటున్నాడు. కొబ్బరి పండు ఒకటి ఇవ్వు. ఎవరికిరా ఇది? మీకే సార్. నా కోసమని కొబ్బరి బండం ఇస్తున్నావు, మరి నా భార్య? అంతా నాకు బాగా తెలుసురా నువ్వేం చేస్తున్నావు. ఇప్పుడు నేను తలుచుకుంటే కూడా నిన్నేవైనా చేయగలను. నిన్నేదో చేసి నేనెందుకురా జైలుకి వెళ్ళాలి? నిన్ను ఇలాగే వదిలేస్తే నీ చావు నువ్వే చేస్తావు. ఈ రెండు జరగకుండా ఉండడానికి నేను ఒక సొల్యూషన్ చెప్తాను. డబ్బు అంటే ఆశ లేని వాళ్ళు ఎవరు ఉండరురా. ఆ డబ్బు నువ్వే ఉంచుకో. దయచేసి నా భార్యను నాకు ఇచ్చేరా, నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నా భార్యని నీ జీవితంలోంచి తొలగించేయరా ప్లీజ్ రా. నా ఆస్తి మొత్తం నువ్వే తీసుకో, నా భార్యని వదిలిపెట్టరా. సార్ అన్నీ నాకు ఇచ్చేసి మీరు ఎక్కడికి వెళుతున్నారు సార్? హే ఎందుకు నవ్వుతున్నా? హే చెప్పు, ఎందుకు నవ్వుతున్నా? అడుగుతున్నానుగా. ఎవరెవరికో ఎలాగెలాగో దొరికింది, కానీ నీకు వచ్చిన లక్ చూసి నవ్వు వస్తుంది. సో దే డిడ్ నాట్ కమ్ బ్యాక్, హా? వాళ్ళు తిరిగి రారు. ఒకవేళ తిరిగి వస్తే నువ్వేం చేస్తావు? ఈ బంగ్లా నీకు దక్కదుగా. వాళ్ళ రిలేషన్తో ఫారిన్ ట్రిప్ వెళ్ళినప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయ్యి షిప్ మునిగిపోయి వాళ్ళందరూ చనిపోయారు. ఓ వెయిట్ వెయిట్, నే రెస్ట్ రూమ్ వెళ్ళొస్తా. వెళ్ళేసిరా.
హా? బాటిల్ ఖాళీగా ఉంది. చికెన్ కూడా సగం అయిపోయింది. తాగేసిందా? చూడ్డానికి యాపిల్లా ఉంటూ పెద్ద తాగుబోతులా ఉంది. ఏం చూస్తున్నావు? జాకే దూసరి బాటిల్ లేకేయా. ఇంకా కావాలా? తన్ని ఎలా తట్టుకుంటామో ఏంటో. ఈ ఫుల్లును కూడా ఖాళీ చేసేలా ఉంది. హే నాకు జెంట్స్ ఇంత మందు కొడితే నిద్రపోతారు. ఏంటి రా, వచ్చిన పని చూద్దాం. హే सुनो, ज्यादा कुत्ते की भौंकने की आवाज आ रही है. నాకు వినిపించట్లేదే. देखो जी, రాత్రి దెయ్యాన్ని చూస్తే ఇలాగే అన్ని కుక్క కలిసి అరుస్తుంది. కుక్క అయినా దెయ్యమైనా అందంగా ఉంటే నా బెడ్రూమ్కి వచ్చే తీరాలి. రా. देखा, अब तो करंट भी चला गया. ఇప్పుడు కరెంట్ ఎందుకే? రావే. బాప్రే, నాకు చీకటంటే చాలా భయం. నువ్వు వెంటనే ఏదైనా చెయ్యి. సరే ఆగు, వస్తా. టార్చ్ లైట్ ఎక్కడ పెట్టాను? సరా, ఎక్కడికి వెళ్ళావే? సరా, తాగితే ఓవర్గా తాగుతుంది, లేదా ఓవర్గా బాత్రూమ్ పోతుంది. చాలా చిరాగ్గా ఉంది. సరా, 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 ఎక్కడా కనిపించట్లేదే. సరా, లోపలికే కదా వచ్చింది. సరా, హే ఎక్కడున్నావు? సరా, 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 ఎక్కడికి వెళ్ళింది?
సారా సారా రమేష్ ఎక్కడున్నావు? సరా ఇక్కడి నుంచే కదా పిలిచింది, కనిపించట్లేదే. సరా సరా పైనుంచే కదా శబ్దం వినిపించింది, ఎక్కడికి వెళ్ళి చచ్చింది? నైస్ కామెడీ మూవీ. కూర్చో చూద్దాం. తను కరెక్ట్ చేసింది వేస్ట్ ఎలా ఉంది? వెళ్ళి మందేసేద్దాం. ఈ ఫోటోలు ఇక్కడికి ఎలా వచ్చాయి? దీన్ని ఇక్కడే కదా సినిమా చేసింది. ఎక్కడికి వెళ్ళింది? क्या देख रहे हो? आओ ना, आओ रमेश. आओ. నా చెయ్యి ముట్టుకోటానికే నా బెడ్రూమ్ దాకా నన్ను వెతుకొనొచ్చావు? ఏయ్, నాతో రావే రావే. అక్కడ చూడవే, అక్కడికెళ్ళా నీ ఫోటోలు వచ్చాయి. क्या मेरी ये सब फोटोस? सी ఏంటి మందు తలకెక్కిందా? దేఖో. ఎలా మారిపోయాయి? ఏయ్, కాస్త ఆగొస్తాను. రమేష్, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇలాగే తాగుతూ ఉంటే అద్దం ముందు నించుకొని అక్కడ కూడా నేను కనిపించలేదంటావ్. లేదే, ముందు చూసినప్పుడు నీ ఫోటోలే ఉన్నాయి, నా ఫోటోలు లేవు. హలో, ఇఫ్ యూర్ నాట్ ఇన్ ద మూడ్ ఐఎమ్ లీవింగ్. హే సారా, హే. रमेश, कहाँ हो तुम रमेश? సారా,
సరా సారా ఎక్కడికి వెళ్ళింది? సరా 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 నిన్ను వీడని నీడను నేనే రమేష్ ఎక్కడున్నావు? సరా 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 ఏంటి బావా ఈ టైంలో ఫోన్ చేసావు? ఫుల్ రే ఎంజాయ్. రే బాబా, దెయ్యం సినిమాలో జరిగినట్టు నా బంగ్లాలో ఏమేమో జరుగుతున్నాయిరా, ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచి నన్ను ఎలాగైనా కాపాడు ప్లీజ్ రా. ఏంటి బావా ఈ టైంలో ఫోన్ చేసావు? ఫుల్ ఎంజాయ్. రే నా మాటలు వినిపిస్తున్నాయా లేదా? నేను బంగ్లాలో ఇరుక్కున్నాను రా, ఇక్కడ ఏమేమో జరుగుతుందిరా, ఏమీ అర్థం కావట్లేదు, వచ్చి కాపాడరా ప్లీజ్ రా. ఏంటి బావా ఈ
టైంలో ఫోన్ చేసావు? ఫుల్ ఎంజాయా? రే ఆడుకోకు, నేను బంగ్లాలో ఇరుక్కున్నాను, ఏదైనా సాయం చేయి ప్లీజ్. ఏంటి బావా ఈ టైంలో ఫోన్ చేసావు? ఫుల్ ఎంజాయా? ఏంటి బావా ఈ టైంలో ఫోన్ చేసావు? ఫుల్ ఎంజాయా? ఏంటి బావా ఈ టైంలో ఫోన్ చేసావు? ఫుల్ ఎంజాయా? సార్ కంట్రోల్ రూమ్. అవును చెప్పండి. సార్ నా బంగ్లాలో ఏమేమో జరుగుతున్నాయి సార్, ఏమీ అర్థం కావట్లేదు సార్, ఎలాగైనా కాపాడండి సార్ ప్లీజ్. చెప్పండి సార్, ఏం కావాలి? ఇడ్లీ దోశ పొంగల్ వడ. ఏంటి? ఇడ్లీ దోశ పొంగల్ వడ. సార్ ఇది కంట్రోల్ రూమేగా? అవును సార్, చెప్పండి ప్రాబ్లం ఏంటి? సార్ నా బంగ్లాలో ఇరుక్కున్నాను సార్, ఇక్కడ ఏమేమో జరుగుతున్నాయి, ఏమీ అర్థం కావట్లేదు, ఒంటరిగా వచ్చి ఇరుక్కున్నాను, ఎలాగైనా కాపాడండి ప్లీజ్. చెప్పండి సార్, ఏం కావాలి? ఇడ్లీ దోశ పొంగల్ వడ, ఇడ్లీ దోశ పొంగల్ వడ, ఇడ్లీ దోశ పొంగల్ వడ, ఇడ్లీ దోశ పొంగల్ వడ.